హలో అండి. సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా! మేము సంక్రాంతికి అయితే మా మమ్మీ దగ్గరికైతే వెళ్ళాము. వెళ్ళే దారిలో అయితే మాకు గట్కేసర్ దగ్గర ఈ స్టాల్ ఒకటి ఉంటుందనమాట. దీంట్లో టేస్ట్ కూడా చాలా బావుంటది. దారిలోనే కదా అని చెప్పేసి నేనైతే అక్కడ ఆగి ఒక పిజ్జా ఇంకా బర్గర్ అయితే తీసుకున్నాను. మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇలా రైల్వే ట్రాక్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి అయితే కరెక్ట్‌గా ట్రైన్ వచ్చే టైం అయింది. ట్రాక్ అయితే వేసేసారనమాట. అందరం అయితే ఇక్కడ నించొని చూస్తూ ఉన్నాము. నాకు ఈ ట్రైన్ చూసినప్పుడల్లా ఒక మెమరీ అయితే గుర్తొస్తుంది. ఏంటంటే మేము చిన్నగున్నప్పుడు ఇలా ఎక్కువ రోజులు హాలిడేస్ వస్తే మా అవ్వ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ ట్రైన్ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుందనమాట. ఊరికి వెళ్ళడం మాత్రమే గుర్తొస్తది. అండ్ వెళ్ళేటప్పుడైతే దారిలో చికెన్ తీసుకుంటున్నాము. ఇక్కడ మామ తీసుకుంటున్నారనమాట. నేను, జున్ను, అవ్వ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఇంటికి వెళ్ళే వరకి అక్కడ ఆగుతూ వెళ్ళేసరికి అయితే 4 దాటిపోయిందనమాట. ఇంక వెళ్ళి కొంచెం సేపు అలా ఇలా ఉండి డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు లేవగానే చాలా చలిగా ఉండింది బయట. ఇంకా ఆల్మోస్ట్ చలికాలం వచ్చేసింది కదా! అయిపోవచ్చింది కూడా. ఇంకా మంచు పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బయట చెత్త ఉంటుంది కదా! ఊడ్చేసిన చెత్త. దాన్ని వేస్ట్‌గా పడేయడం ఎందుకని చెప్పి ఇలా అయితే భోగి మంట వేసుకుంటున్నాము. ఇది భోగి మంట అని చెప్పలేము. జస్ట్ ఇది చలి మంట అనమాట. భోగి రోజు చక్కగా అందరం కూర్చొని ఇలా బయట ఉన్న ఆకులన్నీ పేర్చేసి ఒక చిన్న మంట వేసుకొని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఆకులు కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అది వెలిగేసరికి చాలా టైమే పట్టింది. దాన్ని వెలిగించడానికి ఇలా పేపరు, పుల్లలు చాలా వాడాల్సి వచ్చిందనమాట. బట్ కొంచెం సేపే వెలిగింది. ఎందుకంటే కొన్ని ఆకులు ఉన్నాయి కదా! కానీ చాలా బాగుండే అనమాట. నాకైతే నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొచ్చాయి మళ్ళీ. ఊర్లో ఉన్నప్పుడు అంటే ఇలాంటివన్నీ చాలా సింపుల్. ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఏమంటారో, ఈ ఇంటి వాళ్ళు ఏమంటారో అన్న భయం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వేసుకోలేము అంతమంది అంటే తెలీదు కదా ఇక్కడ. అక్కడైతే చాలా బాగుంటుంది. చుట్టాలందరూ వస్తారు. చక్కగా కూర్చొని వేసుకోవచ్చు. ఇక్కడైతే అవ్వ ఊదుతుందనమాట ఇంకా మంట రావట్లేదని చెప్పేసి. చలి మంట అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. మమ్మీ అయితే ఇక్కడ పూరి ఇంకా పూరి కుర్మా ఉంటుంది కదా! శనగపిండితో చేస్తారు. అది చేయడానికైతే రెడీ చేస్తున్నారు. యాక్చువల్‌గా అయితే దీంట్లో పొటాటో వేయాలి. కానీ పొటాటో వేయడం మర్చిపోయిందనమాట మమ్మీ. దాని గురించి కూడా మాట్లాడుతున్నాము చూడండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇన్ని వంటలు చేసేది కదా మా మమ్మీ అసలు. ఇప్పుడైతే చేస్తున్నారు. చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ కూడా మా మమ్మీ ఏం చేసినా కానీ బాగుంటుంది. సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ అప్పటికే టైం అయితే 10 దాటిపోయింది. నాకైతే చాలా ఆకలిస్తుంది. ఇంకా అందుకని మమ్మీ అయితే ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఒక సైడ్ అయితే శనగపిండి కలిపి పెట్టేసామన్నమాట. అంటే దీంట్లో డైరెక్ట్‌గా వేయరు కదా! అందుకని వాటర్లో కలిపి పెట్టేశాను పక్కన. ఇంకా మమ్మీ అయితే మిగతావన్నీ వేసేసి చేస్తున్నారు. చెప్పాను కదా ఇక్కడ పొటాటో మర్చిపోయింది. కానీ ఇప్పుడు వేసేస్తుంది చూడండి. నేనైతే ఇంకా అలా ముచ్చట్లు పెడుతూ ఉన్నాననమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఇంతకుముందు జున్ను పుట్టకముందు అయితే అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అది ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి సైలెంట్‌గా ఉండేదాన్ని. కానీ వీడు పుట్టిన తర్వాత ఇంకా అలా వీడిని అరుస్తూ వీడితో ఆడుకుంటూ మాటలైతే బాగా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మాట్లాడాల్సిన మాటలన్నీ ఇప్పుడు మాట్లాడేస్తున్నాను. నాకు కూడా ఇలా ఉండడం హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడైతే ఏంటో డల్‌గా అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు గుర్తుపట్టుంటే నా గొంతు అయితే మారిపోయింది. నాకు జలుబు చేసిందనమాట బాగా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి. నేనైతే ఈ 4 డేస్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా వీడియోస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి మీరు. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి జున్నుతోటి మా చెల్లి అయితే ఆడుకుంటుందన్నమాట. చూడండి జున్నుగాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అండ్ వీడు వచ్చేసి మా రోను అనమాట. వీనైతే నేనే తీసుకొచ్చాను రోను గారిని. ఇక్కడైతే చెల్లి ఇంకా జున్నుగాడు ఆడుకుంటున్నారు. మమ్మీ అయితే చేస్తున్నారు వంట ఇక్కడ. అప్పుడు అయిపోయిన తర్వాత తినేసామన్నమాట. ఇంకా పండగ కదా ఏదో ఒక పిండి వంటలు చేసుకుందాం అని చెప్పేసి మేమైతే కజ్జికాయలు చేయడానికి రెడీ చేస్తున్నాము. నాకైతే కజ్జికాయలు రీసెంట్ ఫేవరెట్ అనమాట. అంటే మా అవ్వ రీసెంట్గా ఊరికి పోయింది. ఊరికి పోయినప్పుడు మా పెద్దవ్వ వాళ్ళు పంపించారనమాట. అవి తిన్న తర్వాత నుంచి ఇంకా చేసుకోవాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు.
ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళాం కదా అనేసి చేద్దామని స్టార్ట్ చేసాము. ఇక్కడైతే ఫస్ట్ పుట్నాలు తీసుకుంటున్నాను. పుట్నాలు తీసుకొని బాగా మిక్సీ పట్టాలన్నమాట. అన్ని పౌడర్ కొట్టేయడమే. సో పౌడర్ కొట్టడానికి ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. సో మిక్సీ పెట్టేసి పౌడర్ చేస్తున్నాను దీన్ని. చూసారా పక్కన పడిపోయింది. నేను ఏమనుకున్నాను అంటే పడదులే అనుకున్నాను, బట్ నాకే డబల్ పర్ అయింది అనమాట మొత్తం. సో కొన్ని పడ్డాయి అనుకున్నాను, కానీ తర్వాత కింద చూసేవరకు మంచం కింద చాలా పడిపోయాయి అనమాట. తర్వాత ఇంకా అవన్నీ మళ్ళీ ఊడ్చి ఎత్తేవరకు డబల్ పని అయిపోయింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడైతే ఫస్ట్ నేను మిక్సీ వేయడానికి రెడీ చేశానని చెప్పాను కదా. సో పల్లీలన్నీ పడినవన్నీ మళ్ళీ వేరే దీంట్లో వేస్తున్నాను. సో నేనైతే ఏమంటారు పుట్నాలు అయితే పౌడర్ కొట్టేశాను. అండ్ తర్వాత దాంట్లోకి షుగర్ ఎంత కావాలో అంత పౌడర్ చేసుకోవాలి అనమాట. ఓన్లీ దీంట్లో పౌడర్ షుగరే వాడుతున్నాం మేమైతే. నార్మల్గా అయితే నార్మల్ షుగర్ కూడా వాడతారనుకుంటా, నాకైతే తెలియదు. అండ్ స్వీట్ అంటే ఖచ్చితంగా యాలకులు ఉండాలి కదా. సో యాలకులు అయితే ఇక్కడ దంచాలన్నమాట. సో దంచడానికైతే నేను రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్వి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అంటే మా అవ్వ అయితే కలుపుతున్నారు. ఇక్కడ వచ్చేసి పుట్నాలు చూపిస్తున్నాను. నాకు తెలిసి మేమైతే ఒక 1 kg చేసి ఉంటాం పుట్నాలు. 1 kg పుట్నాలకి ఒక పావు కేజీ ఎంతో చక్కెర అయితే వేసాము. స్వీట్ అయితే సరిపోయింది. మరీ స్వీట్గా ఉంటే కూడా తినబుద్ధి అవ్వదు కదా. సో అందుకని మేమైతే కొంచెం స్వీట్ తక్కువనే వేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1 kg పుట్నాలకి ఒక 4-5 యాలకులు అయితే దంచుతున్నాను. సో ఈ మధ్య ఏమవుతుందంటే నాకు చిన్న పని చేసినా కానీ బాగా హ్యాండ్స్ పెయిన్, లెగ్స్ పెయిన్ అలా వచ్చేస్తుంది అనమాట. అవ్వకైతే అసలు ఇంత ఏజ్ అయినా కానీ ఇంకా అన్ని పనులు చేస్తుంది అవ్వ. చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఇది దంచే వరకు నా చేతులు అయితే అసలు పనిచేయలేదు అనుకోండి ఒక 5 minutes. ఇక్కడైతే ఇంకా పౌడర్ చేసిన దాన్ని దాంట్లో కలిపేస్తున్నాము. కలిపేసి ఇంకా కజ్జికాయలు చేసుకోవడమే. యాక్చువల్గా అయితే నేను కజ్జికాయలు చేసేది వీడియో తీయలేదు అనుకుంటా. సో అందుకు ఇంకా వీడియో తీయలేదు కాబట్టి కజ్జికాయలు అయితే చేసేసాము. ఫైనల్గా తినేసామన్నమాట చేసుకొని. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే షాపింగ్ లాగ్ అవన్నీ వస్తాయి. సో మీరు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.